ఆంధ్రజ్యోతి పోదాం. ఆంధ్రజ్యోతి ఈరోజు కొత్త పలుకులో ఎమ్మెల్యేల మీద రాసింది. మరి వసూలు రాజాలు ఏంది అనేది చూద్దాం. ఇక ఎమ్మెల్యేలు వసూలు రాజాలు యూరియాలోను పిండుకోవాలనుకుంటున్న ఓ ఎమ్మెల్యే. సరే అది పక్కన పెడదాం. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది శాసనసభ్యులు లేని అధికారాలను సంక్రమింపజేసుకొని ఆయా నియోజకవర్గాలలో ప్రజలు గాలి పీల్చుకోవాలన్నా తమ అనుమతి తప్పనిసరి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అది వాస్తవం. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సామంత రాజులుగా దండ నాయకులుగా తయారయ్యారు. దండ నాయకులు రౌడీలుగా తయారయ్యారని రాస్తే అయిపోతుంది కథ. ఏమున్నది? తెలంగాణలో యూరియా కొరత ఇప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. రైతులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన రామగుండం ఎరువుల కంపెనీ తెలంగాణలో ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తి ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో యూరియా కొరత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితిలో ఎవరైనా ఏమి చేస్తారు? ఎరువుల ఫ్యాక్టరీలో మరమ్మతులను వేగంగా పూర్తి చేయించి ఉత్పత్తి తిరిగి ప్రారంభమయ్యేలా చేస్తారు. కానీ అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మరమ్మతుల కాంట్రాక్టు పొందిన సంస్థ ప్రతినిధులు తమను కలిసి తమ సంగతి ఏమిటో తేల్చకపోతే ఎలా అని భీష్మించుకుంటున్నారు. ఇక ఈ ఎమ్మెల్యేకి సోయుందా? అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవడు? ఎందుకు రాయలే నువ్వు? మరి వానికి అధికార పార్టీ ఎమ్మెల్యే కమిషన్ ఇస్తేనే ఈ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ అనేది టిక్ పడుతుంది. లేదంటే నా కమిషన్ లేకపోతే రైతులు సర్వనాశనం. కానీ ఇక్కడ రైతులు మొత్తం సర్వనాశనం అయిపోయి పంటలు మొత్తం సర్వనాశనం అయినా పర్లేదు, వాడి కమిషన్ మాత్రం రావాలి. వాడికి ఏ బాధ ఉండదు. సిగ్గులేని రాజకీయాలనే చూస్తే విరక్తి వస్తుంది. ఇక అయింది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం చేయాలన్నా ఎమ్మెల్యేల అనుమతి తప్పనిసరి చేశారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టాలన్నా శాసనసభ్యుడు అనుమతి ఉండాలని నిర్దేశించారు. దీంతో యావత్ అధికార యాంత్రాంగం రాజకీయ నాయకుల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. ఒకవైపు లేని అధికారాలను అనుభవిస్తూ మరోవైపు భూ కబ్జాలు దందాలతో ఎమ్మెల్యేలు మునిగిపోయారు. ఫలితంగా 2023 ఎన్నికలకు ముందు భారత రాష్ట్ర సమితికి చెందిన సభ్యులపై ప్రజల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సీఎంలు సైతం ఎమ్మెల్యేలను అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 తర్వాత పై స్థాయిలో అవినీతి వ్యవస్థీకృతం అయ్యింది. అదే సమయంలో మీరు కూడా సంపాదించుకోండి అన్నట్టుగా ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఇచ్చారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడం, గెలిచిన వారు తిరిగి ఆ డబ్బు రాబట్టుకోవడానికి తెగబడడం అనేది ఓ విషవలయంగా మారింది. ఏపీలో పరిస్థితి మరింత వికటిస్తుంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. వ్యవస్థలంటే భయం లేకుండా పోయింది. మీరు అందిన కాడికి దోచుకోండి, నన్ను మాత్రం ఏమీ అడగకండి అంటూ ఎమ్మెల్యేలకు జగన్ రెడ్డి లైసెన్స్ ఇచ్చేశారు. విచిత్రం ఏమిటంటే ఏపీలో శాసనసభకు తొలిసారిగా ఎన్నికైన వారు కొత్తగా రాజకీయ అరగ్రేటం చేసిన రాజకీయ కుటుంబాల వారసులు ఇలాంటి అరచకాలకు అధికంగా పాల్పడుతున్నారు. శాసనసభ్యులు కట్టు తప్పుతున్నారని తెలిసినా సీఎం చంద్రబాబు మెతగా వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారనేదే ఇప్పుడు ప్రశ్న. కూటమి ప్రభుత్వానికి శాసనసభలో తిరుగులేని మెజార్టీ ఉంది. 25 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నా వచ్చే నష్టం ఏమీ లేదట. అసలు విషయం చూద్దాం. ఇది నా దృష్టిలో మేజర్ పాయింట్. కరెక్ట్ పాయింట్. ఇది మా దృష్టిలో తెలంగాణ సమాజానికి కరెక్ట్ మేజర్ పాయింట్. గతంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శాసనసభ్యులు బాధ్యతగా ఉండేవారు, వారిలో భయం ఉండేది. ఇప్పుడు నక్సలైట్ల భయం లేకపోవడంతో బరి తెగిస్తున్నారు దుర్మార్గులు, బరి తెగిస్తున్నారు. నక్సలైట్లు ఉంటే ఏడొచ్చి లేపి పడేస్తారు అని చెప్పేసి ఒక రేంజ్ లో భయపడేవాడు. ఇప్పుడు ఆ నక్సలైట్ల తుపాకులు మొత్తం కథం పట్టినాయి. ఇక వాడు చెప్పిందే రాజ్యం అయిపోయింది. ఇప్పుడు రాజకీయ నాయకుడే రౌడీ అయిపోయాడు. వాడు ఇంటి మీదకి వచ్చి దాడులు చేస్తాడు. వాడు వెనకాల 20 కార్లు వేసుకొని అలా రౌడీలను పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు రాజకీయ నాయకులు. కబ్జాలు, భూ కబ్జాలు, అవినీతి. వాడు మన పార్టీ వాడైతే అయిపోయా, మన అధికార పార్టీ వాడైతే వాడు రేప్ చేసినా కూడా వాడి మీద కేసులు లేవు, వాడు మర్డర్ చేసినా కూడా వాడి మీద కేసులు లేవు. తుపాకులన్నీ నేలరాలన్నాయి, వీళ్ళు విచ్చలవిడిగా తయారయ్యారు. ఎటు పోతుందో మాకైతే అర్థం కాని పరిస్థితి, దారుణమైన పరిస్థితి. మంచిగా రాసిండు ఈరోజు ఒక్కరోజు మంచిగా అనిపిస్తుంది కొత్త పలికి.